14వ వచనం, 4:14. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాడిని అడుగగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడ, అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనెను. అయ్యా, నా పరిస్థితి ఎరిగి కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అది కష్టం కదా, జరిగే పని కాదు కదా అన్నట్లు ప్రశ్నించింది. అప్పుడు చూడండి, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆమె ఆ మాట అన్న తర్వాత ఎలీషా ఆమెతో ఏం తర్కించలా. అంటే ఆయన పలికిన మాటని రూఢి చేసుకోవటానికి గట్టిగా మాట్లాడింది. ఆయనేం మాట్లాడలా, చెప్పా అంతే. ఇక పద్దాకలు నిన్ను కొంతమంది నా దగ్గరికి వస్తారు, వచ్చి అన్నా ఎప్పటికన్నా ఇక నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇక మారదా, కొంత అప్పులు ఇక తీరవా? నేనంటాను తీరతాయమ్మా అంటాను. అన్నా ఇక నాకు పెళ్ళి కాదా? అమ్మా అయ్యా ఐదు బాబు దేవుడు చేస్తాడు అంటాను. ఒకసారి చెబుతా కదా, వెంటనే నేను నమ్ముతున్నాను అని సంతోషంగా పోరు. అయిద్ది అంటావా, జరిగిద్ది అంటావా, ఏంది నా రోగం తగ్గిద్ది అంటావా? తగ్గిద్దమ్మా, దేవుడు బాగు చేస్తాడు, విశ్వాసం ఉంచంటాను అన్న తర్వాత మళ్ళా అదే మాటనే మళ్ళీ 5-6 సార్లు ఎత్తుతారు. నాకు కర్ర తీసుకొని కొట్టాలనిపించింది. అంటే ఒకసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని ఇది దేవుని దాసుడు పలికాడు, దేవుని పాద పరిచారకుడు పలికాడు, తప్పకుండా దేవుడు దీన్ని నెరవేరుస్తాడని నమ్మాలి కదా. నమ్మరో, నన్ను టార్చర్ చేస్తూ ఉంటారు. మాటికి అదే మాటలు మళ్ళా జరిగిద్ది అంటావా అంటే ఏం చెప్పాలా, చిరాకేస్తుంది నాకు. ఎలీషా మళ్ళా సమాధానం చెప్పలా. నేనేం బతిలాడుకుంటా. వాళ్ళు 20 సార్లు అడిగిన 20 సార్లు అమ్మ దేవుడు దీవిస్తాడులే, అయ్యా దేవుడు దీవిస్తాడులే, అయ్యా జరిగిద్ది, అమ్మ జరిగిద్ది అని చెబుతానే జరిగిద్ది, చేస్తాడు దేవుడు, చేస్తాడని నాకు నీరసం వచ్చిన దాకా చెబుతానే ఉన్నా కొంతమందికి. ఎలీషా అయితే చెప్పడం, నువ్వు నిజమనుకో అబద్ధం అనుకో పిచ్చిదనపో, నువ్వు 100 అనుకో, నీకు బిడ్డ పుట్టేది ఖాయం. అంతే చెప్పా, అంతే జరిగిద్ది. ఇక నోరు మూసుకొని పో. ఇక నువ్వు మళ్ళీ ఆర్గ్యూలు చేస్తే నేను మాట్లాడతాను అనుకున్నా, ఇక మాట్లాడలేవు పో. నేను కూడా ఈ మధ్య ఎలీషా అనుభవంలోకి వచ్చా. ఒకసారి చెప్తే విన్నప్పుడు ఇక మౌనం అయిపోతున్నా. నీ తలక ఏమన్నా అనుకోపో, జరిగిద్దనుకో జరగదనుకో, వాగులో పడు, నాకు అనవసరం. నేను చెప్పా, ఇప్పుడు నీకు ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇవి ఎలానే ఉండవు, మారతాయి. నేను చెప్పా, నమ్ము, నోరు మూసుకొని ప్రార్థన చేసుకో. నీ దాసుని చేత పలికిచ్చావు, నెరవేర్చుందాయనని ఆయనతో తగాద పెట్టుకో. జరిగి నాకు వచ్చి సాక్ష్యం చెప్పు, అంతే, నోరు మూసుకొని. పద్దాకలు శోధించొద్దు అని నేను కూడా ఫిక్స్ అయిపోయా. ఇంక 2-3 సార్లు అడిగారంటే నేను కూడా మెదలకుండా ఇంకా 100 వెళ్ళొస్తానని పోతున్నా. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొంతమందిని చూశాను నేను. పురుషుల్లో కొంతమంది, స్త్రీలలో కొంతమంది, వృద్ధుల్లో కొంతమంది, యవనుల్లో కొంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు. నేను చెప్తున్నా, దైవజనుడు ఒకసారి నీకు ఈ విషయంలో దేవుడు తప్పకుండా త్వరలో మేలు చేస్తాడు అని పలికినప్పుడు ఆ మెన్ అని దాటి అవతలికి వెళ్ళిపోవాలి. ఒకే ఒక్కసారి పలికాడు ఏలి హన్నాతో. మళ్ళీ అటుపోయి వచ్చి, అయ్యగారు ఇందాక మీరు అన్నారే వచ్చే సంవత్సరానికి అబ్బాయి పుడతాడని, పుడతాడు అయ్యగారు? ఏమో అయ్యగారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, మరి దేవుడు ఎందుకు ఏ కార్యం చేయలేదు అయ్యగారు అంటే, లేదమ్మా తప్పకుండా దేవుడు ఇస్తాడమ్మా. అదే అయ్యగారు, చాలా బాగుంది అయ్యగారు మీరు అంటే 100 అయ్యగారు. మళ్ళీ అటు పోయి వచ్చి, ఏమో అయ్యగారు నాకు హెల్త్ ఏమన్నా ఎఫెక్ట్ కదా, కొంచెం మళ్ళీ పుడతారో లేదో అని అంటే, మళ్ళీ ఏలి అమ్మ కాదమ్మా పుడతారమ్మ, తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. అదే అయ్యగారు అందుకని అని మళ్ళీ అటు పోయి వచ్చి, అయ్యగారు మరి మా ఆయన హెల్త్ కొంచెం మరి ప్రాబ్లం ఉంటే మళ్ళీ అట్లా కూడా ఏమైనా ఇబ్బంది అవుద్దా? ఎట్లా అడిగిందా అన్న? ఏమయ్యా అడిగిందా? ఒక్కసారి ఆయన పిలిచి చెప్పాడు,
అమ్మ నువ్వు మధ్యమతురాలువై ఉన్నావు అనుకున్నాను, యెహోవా సన్నిధిని నీ హృదయం కుమ్మరించుకుంటున్నావని నేను అనుకోలేదు తల్లి. అయ్యయ్యో నేనే పొరపాటు పడ్డానమ్మా. ఇదిగో మీదటికి ఈ సమయం ముందు నీ చేతిలో బిడ్డ ఉంటాడు తల్లి, దేవుడు నీకు బిడ్డని ఇస్తాడు అంటే ఇక మళ్ళా మాట్లాడాల. సంతోషంగా వెళ్ళిపోయి ఏమనుందో తెలుసా? నాట నుండి హన్న దుఃఖముఖిగా ఉండుట మానెను అనుంది. అప్పటిదాకా ఏడుపు ముఖం వేసుకొని తిరిగింది హన్న. పాపం వాళ్ళ ఆయన ఎప్పుడన్నా రాని ఏమో ముఖం చూసి, ఏందమ్మా నేను ఎప్పుడొచ్చినా నీ ముఖం చూడలేకపోతున్నాను, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడిని గానా అంటాడు. ఏందో ఒక ఏడుపు. నేనేం బుజ్జి పాపాయ ఉయ్యలేసి ఊపి ఆనందపడిద్దా, 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడిని గానా అంటాడు ఈయన. ఆయన ఆమె ఫేస్లో ఏం మార్పులు రావు, ఏడుపు ముఖం వేసుకొని అంతే ఉంటుంది. సరే, కొంతమంది ఉంటారు, పురుషుల్లో కొంతమంది, స్త్రీలలో కొంతమంది, వాళ్ళ ముఖం ఎప్పుడన్నా చూడు ఆ తుమ్మల్లో పొద్దుపడిసినట్టు కొంతమంది ముఖం తుమ్మలాడుతుంటే కొంతమంది ముఖంలో ఏడుపు కనపడుతుంటుంది. ఎప్పుడన్నా చూడు ప్రపంచమంతా పోయినట్టు, వీళ్ళన్నీ పోయినట్టు ముఖం ఎప్పుడు ఉసూరుమంట ఏడుచుకుంటూ ఉంటారు. సరే, ఏదో నీకు బాధ వచ్చింది, సమస్య వచ్చింది, ఏడుపు ముఖం పెట్టావు. దైవజనుడు ఒక శుభవర్తమానం నీకు చెప్పినప్పుడు ఇక నవ్వాలిగా, అప్పుడన్నా ఆనందం రావాలిగా. ఆహా, వాగ్దానం వచ్చినా కూడా ఏడుపే. ఈ ఏడుపు ముఖాలకి ఆ ఏడుపే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక వాళ్ళకి ఆనందం రాదు, జాగ్రత్త. అన్న నేర్పుతుంది పాఠం, ఈమె కూడా చెప్తుంది, నేర్చుకోండి. ఎప్పుడైతే దైవజనుని నోట ఒక శుభవర్తమానం విన్నదో, ఒక ఆశీర్వచనం విన్నదో, నాట నుండి హన్న ఏడుపు గొట్టు మొహం వేసుకొని ఉండటం మానింది అనుంది. సమూయేలు గ్రంథంలో ఉంది, 1 సమూయేలు గ్రంథము ఆ 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది, చదువుకోండి. ఎప్పుడైతే దైవజనుడు చెప్పాడు అప్పటి నుంచి ఏడుపు మానేసింది. ప్రియులారా, కాబట్టి దైవజనుల నోట దేవుడు పలికించిన మాట రూఢి అని నమ్మి విశ్వసించి ధైర్యం తెచ్చుకో. దేవుని ముందు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా నీ దాసుని నోట పలికించితివే, మరి నెరవేరినప్పుడు ఎందుకు పలికించావు నాకు తెలియదని తగాద పెట్టుకో. ఎవరితో పెట్టుకుంటా? ఆ పైన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో పెట్టుకో. అందుకని దైవజనుడి తాట తీసావు అనుకో, శుభ్రంగా ఉన్నవన్నీ ఊడిపోయి ఆయన అభినవ ఎలీషాలాగా తయారవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపట్టండి. ఒక్కసారి గట్టిగా మాట్లాడింది, స్పష్టంగా విషయం తెలుసుకుంది, ఇక అంతటితో మౌనం అయిపోయింది. నిజంగానే బిడ్డ పుట్టాడు.